బయలుదేరాలని చెప్పారు. విషయం చెప్పిన నెక్స్ట్ రోజే నేను వెళ్ళలేనని దత్తు చెప్పేశాడు. ఎందుకు వెళ్ళడానికి? దత్తు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు కదా, కెరియర్కు ఉపయోగపడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదా. విషయం తెలిసినప్పుడు వాడు చాలా సంతోషపడ్డాడక్క. ఇలాంటి అవకాశం అందరికీ రాదని, అక్క నా గురించి గర్వపడుతుందని కూడా నాతో చెప్పేవాడు. మరెందుకు వెళ్ళలేదు? మను, ప్లీజ్ రా, నీకు తెలుసుంటే చెప్పు. అక్క, అది దత్తు నీకు కష్టం అవుతుందని వెళ్ళలేదక్కా. నా కోసమా? అవునక్క, నిన్నడిగితే నువ్వు డబ్బు అరేంజ్ చేయాల్సి వస్తుంది. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంకోవైపు వదిన ప్రెగ్నెంట్. ఇలాంటి టైంలో నా స్వార్థాన్ని నేను చూసుకోలేను. అందుకే వెళ్ళలేనని గట్టిగా చెప్పేశాడు. నా దగ్గర ఒక మాట అయినా చెప్పాలని అనిపించలేదా వాడికి? ఎందుకు ఇలా చేశాడు? డబ్బు నేనెలాగోలా అరేంజ్ చేసేదాన్ని కదా. అదే అక్క వాడి భయం. నీకు చెప్తే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవు. నువ్వు కష్టపడి సంపాదిస్తావని వాడికి తెలుసు. మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితం ఇంతే కదక్కా. అనుకున్నవన్నీ తక్కువ, ఇలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావక్క? ఏదంతా? జిలేబులు అంత కష్టపడి చేసి అమ్మాయి అంత అవసరం ఏమొచ్చింది? చెప్పక్క, నిన్నే అడుగుతున్నాను, మాట్లాడు. ఏమైనా ప్రాబ్లం ఉందా? దత్తు ఎప్పుడైనా ఈ విషయాల గురించి మాట్లాడా? ఇంట్లో కష్టాలు వాడికి తెలుసని నీకేమైనా చెప్పాడా? చెబితేనే అన్నీ తెలియాలని లేదు కదక్కా. ఇప్పుడు కూడా వాడికి ఆకలేసిన బయట ఎక్కడా తినడు. ఒక్క రూపాయి కూడా అటు ఇటు ఖర్చు చేయడు. అలా ఉండేవాడు ఆస్ట్రేలియా వెళ్ళడానికి వెనక ముందు ఆలోచించడంలో ఆశ్చర్యమేముందక్క? నువ్వైనా నా దగ్గర ఒక మాట చెప్పాల్సింది మను. చెప్పడానికి దత్తు నన్ను వదలలేదక్క. అక్కకు చెప్పు అని నేను 100 సార్లు దత్తుకు చెప్పాను. కానీ అక్కను కష్టాల్లోకి నెట్టి నేను ఆస్ట్రేలియాకు వెళ్ళనని ఖచ్చితంగా చెప్పి నా నోరు ముయించేశాడక్క. టంటాడాన్, ఇంట్లో బాదముందా? ప్రస్తుతానికి నువ్వు తెచ్చిన చాక్లెట్లో ఉంది. కంగారు పడుకో, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి బాదం తీసుకొస్తాను. బాదం తీసుకురావడానికి ఎవరైనా అక్కడి దాకా వెళ్తారా? నేను వెళ్తాను, బాదం తీసుకొస్తాను. లేటుగా వచ్చినందుకు నేను తిడతానని ఏదేదో చెప్పి మాట మారుస్తున్నావా? లేదక్కా, నేను నిజంగానే ఆస్ట్రేలియాకి వెళ్తున్నాను. అది కూడా ఎల్లుండే. ఆస్ట్రేలియాకి వెళ్ళడం, అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడం చాలా పెద్ద బాధ్యత అక్క. మా కాలేజీని వేరే దేశంలో రిప్రజెంట్ చేసినట్లుగా ఉంటుంది. నువ్వు ఈ ఇంటి వారసుడివి. దానికి తగ్గట్టుగా నడుచుకోవటం ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? నిన్ను పెంచడంలో మేమేం తప్పు చేశావా అని నన్ను నేనే ప్రశ్నించుకునేలా చేస్తున్నావు. నీతో వాదించేంత ఓపిక నాకు లేదు విరాజ్. వెళ్ళిపో. అమ్మమ్మ ఆలోచనలను నేను ఎలా మార్చాలి?
నిన్న జరిగిందంతా నా జీవితంలో ఒక కలగానే మిగిలిపోతుందా? వంట మనిషిని ఇంటి దగ్గర దింపినందుకే అమ్మమ్మ అంతలా మాట్లాడారు. అలాంటిది